హాయ్ ఫ్రెండ్స్, చాలామంది శైలక్క గోదావరి అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. అందుకే ఇంక నేనైతే గోదావరి దగ్గరికి వచ్చాను. నిజంగా ఇక్కడికి వచ్చేసరికి షాక్ అయిపోయా. ఏదో మామూలుగా కొంచెం రోడ్డుకి ఎక్కిందేమో అని అనుకున్నా కానీ అసలుకి మరీ ఒక 1/2 కిలోమీటర్ దాకా వచ్చిందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దుట లేచినప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇంట్లో పని వల్ల పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం వల్ల నేనైతే అక్కడి దాకా వెళ్ళలేదు. పొద్దుటే ఊర్లో ఉన్న చాలా మంది గుంపులు గుంపులుగా అయితే వెళ్ళి చూస్తున్నారు. మామూలుగా రోడ్డు ఎక్కిందేమో అని అనుకున్నా కానీ ఇంత దాకా వచ్చిందని నేను అసలు అనుకోలేదు. లేకపోతే ఆ పొద్దే పోయి నేను వీడియో తీసుకునేదాన్ని. సో ఇక్కడికి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి లంచ్ అయ్యి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత తీరా వచ్చేసి చూసేసరికి వామ్ ఇక్కడ దాకా వచ్చింది, రైస్ మిల్ దాకా. ఇంకా రైస్ మిల్ చుట్టూ ఆక్రమించేసింది. ఇంకా పెట్రోల్ బంక్కి రోడ్డుకి దగ్గరగా ఉందన్నమాట. ఇంకొక అడుగు పెరిగితే ఖచ్చితంగా రోడ్డు ఎక్కేసిద్ది. మా ఇల్లులకి ఎంత దూరం ఉందనంటే ఒక 3-4 ఇల్లులు అంత దూరంలో ఉంది. ప్రజెంట్ అయితే 50 ఫీట్స్ ఎబోనే ఉందంట. మా దగ్గరకు వచ్చేసరికి 56-60 ఫీట్స్ అలా వస్తే మా ఇల్లులు పట్టేసిద్ది. నేనైతే అసలు షాక్ అయిపోయినా. ఏంటి ఒకేసారి ఇంత వచ్చింది, కొద్ది కొద్దిగా వచ్చిద్దేమో అని అనుకున్నాలే కానీ ఒకేసారి బాగా ఉద్రిక్తత ఎక్కువగా ఉందనంట. అస్సాంకి వెళ్ళి వాటర్ ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, అందుకే ఇప్పుడు బాగా వాటర్ అనేది గేట్లు ఓపెన్ చేశారు. నీరు ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. సో నేను ఆ షాక్లో నుంచి నా ఫేస్లో మీకు అర్థమైపోయే ఉంటుంది. బయటికి రాలేకపోతున్నా. ఏంటి ఇంత వచ్చిందా. ఈ పొలాలు కూడా మొత్తం మునిగిపోయినాయి. అక్కడే రీసెంట్గా కొత్త పెట్రోల్ బంక్ అయితే ఓపెన్ చేశారు. సారపాక నుంచి రెడ్డిపాలెం బురగంపాడు వెళ్ళే రూట్లో. అవి మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. అసలు బాగా భయమేసింది. నేను దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నా, దేవుడా వచ్చింది ఇంత దాకా, చాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి అనేసి. ఎందుకంటే ఒక్కసారి దెబ్బ తిన్నా మళ్ళీ అలాంటి దెబ్బలు తగలకూడదు. అదే అసలు చూడండి, ఇది మొత్తం రోడ్ అండి. ఇది పెద్ద హైవే లాగా వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్. అది అలాంటి రోడ్డు చూసారు ఎలా మునిగిపోయిందో. అక్కడ ట్రాక్టర్ కూడా మునిగిపోయింది. అసలు ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నా పన్ను నొప్పి ఎక్కడికి వెళ్ళిందో కానీ దీన్ని చూసుకుంటూ ఇవాళ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. చాలామంది అయితే వస్తున్నారు. ఇటు నుంచే అండి చాలా వెహికల్స్ రాజమండ్రి పోద్ది, ఖమ్మం పోతాయి. చాలా ఇటు నుంచే ఎక్కువగా బస్సులు వెళ్తూ ఉంటాయి. మేము ఖమ్మం వెళ్ళింది కూడా ఈ రూట్లో నుంచే. ఇంకా పెట్రోల్ బంక్కి దగ్గరగా ఉంది. ఇంకొక 2-3 అడుగులు వస్తే పెట్రోల్ బంక్ పట్టేసిద్ది. అసలు ఇంతకీ మా దగ్గరే ఇలా ఉంటే భద్రాచలం కట్ట దగ్గర, భద్రాచలం గోదావరి అసలు ఎలా ఉందనేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. తనకు కూడా చూడాలని అనిపించేసింది. అసలు కొత్త గోదావరి వస్తుంది కదా, నీళ్ళంతా రెడ్ కలర్లో ఉన్నాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ గోదావరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాములు ఎక్కడెక్కడి నుంచో వరదలకు కొట్టుకొని వస్తాయి కదా, ఇంకా వాటికి ఏముంది పొడి నేల ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి గోదావరి వచ్చినప్పుడు. ఇంకా మా ఇల్లు అయితే ఈ సందులోనే. ఇంకా మాకు చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట. చాలా భయం వేసేస్తుంది. ఎందుకంటే మొన్న నా బాధలు మీకు అందరికీ తెలిసే ఉన్నాయి కదా. అసలు ఎంత సఫర్ అయ్యాము. అన్ని సర్టిఫికేట్స్ అవన్నీ మొత్తం తడిచిపోయి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి మళ్ళీ సామాన్లు మొత్తం తడిచిపోయి ఫుడ్ మొత్తం అసలు మేము ఎంత నరకం. ఒక 1 వీక్ దాకా మేము బాగా ఇబ్బంది పడ్డాం. సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక 1 వీక్ నుంచి ఇల్లు క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి రావడం. అందులో మా హస్బెండ్కి తేలు కరిసింది. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. అప్పుడు ఆర్థికంగా అయితే ఎంతో సఫర్ అయినాం. నన్ను అందరూ మీరు సపోర్ట్ చేశారు. అందుకు నేనైతే అస్సలు మర్చిపోలేను లైఫ్లో. ఇప్పుడైతే మనం కొత్త బ్రిడ్జి మీదకి అయితే వచ్చాము. ఇంతకుముందు రాకపోకలు నిలిపివేశారులే కానీ జస్ట్ నార్మల్గా చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అసలు ఇదంతా చెట్లు, పెద్ద పెద్ద జామాయిల చెట్లే చూడండి, సగం కంటే ఎక్కువ మునిగిపోయినాయి. వాటర్ అయితే ఆల్మోస్ట్ రోడ్ లెవెల్కి వచ్చేసింది. ఆ కొత్త బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నాను. కేవలం వెళ్ళింది మీరు అడుగుతున్నారు అప్డేట్ ఇద్దామనే లేకపోతే ఈ పన్ను నొప్పితో నా వల్ల అయితే కావట్లేదు. ఇంత మట్టికి అన్నం కూడా తినలేదు ఫ్రెండ్స్. అసలు ఏదో మాట్లాడుతున్నా నొప్పి వచ్చినా కూడా ఇంక నాకు తప్పదు. నా వీడియోలు చేసుకోవాలి, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. ఇలా కానీ లేకపోతే అసలు నా వల్ల కాదు. బట్ చేస్తున్నా. ఇదిగోండి చూడండి, ఇక్కడ రోడ్డు అనేది కుంగిపోతుంది ఇటు పక్కకి. అందుకే వాళ్ళు చూడండి మంచిగా రాళ్ళు వేసి
ఇలా కడుతున్నారు. అందుకే ఇక్కడైతే రాకపోకలు నిలిపివేశారు. దీంట్లో అయితే ఓన్లీ ఈ భద్రాచలం పోవడానికి సారపాక నుంచి రావడానికేమో భద్రాచలం నుంచి సారపాకకి రావడానికేమో పాత బ్రిడ్జ్ ఇంతకుముందు. ఇప్పుడైతే ఏంటంటే రావడం పోవడం మొత్తం పాత బ్రిడ్జి మీదనే. ఇదిగోండి బోట్లు చూడండి ఎలా కొట్టుకొని వచ్చేసాయో. ఇంకా లోపలికి అంటే కొత్త బ్రిడ్జి మధ్యలోకి వెళ్దాం అనుకున్నానులే కానీ అబ్బా నా వల్ల కావట్లేదు, తలంతా దిమ్ముగా ఉందనేసి ఇంకా మా హస్బెండ్ అన్నారు కరకట్ట దగ్గరికి తీసుకొని వెళ్తా భద్రాచలం, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ చూద్దాము అనేసి అక్కడికి వెళ్ళాము. ఇంకా భద్రాచలంలో అవసరమే లేదండి, ఈ పండగలా ఉంది వాతావరణం. చాలా మందికి అయితే జాతరలాగా గోదావరి చూడ్డానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ టెంపుల్ ఉంది కదా టెంపుల్కి వచ్చేవాళ్ళు, మళ్ళీ అందులో ఒకటి కాసం ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా అక్కడికి వచ్చేవాళ్ళు. ఇంకా అతిపెద్దది ఏంటంటే జీవి మాల్ ఓపెనింగ్. అసలు ఎంత రష్ ఉందంటే నేను ఆ షార్ట్ వీడియోస్ తీశాను, అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ ఆ రష్ చూసి ఆ ఉడకపోతకి నాకు అసలుకే ఉన్న బాధకి తట్టుకోలేక నేనైతే వచ్చేసాను అనమాట. ఆ వీడియోలు నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఎప్పటికప్పుడు మీకు గోదావరి అప్డేట్స్ అయితే పక్కా ఇస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అవుతే పక్కా ఉంటుంది అనమాట, క్లారిటీగా చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇది అదేంటి భద్రాచలం నుంచి సారపాకకి వచ్చే రూట్లో చూడండి ఎంత మునిగిపోయింది. ఇది పాత బ్రిడ్జి. ఇందాక నేను ఉన్నదేమో అది కొత్త బ్రిడ్జి అనమాట. దాని మీద పెద్ద పెద్ద వెహికల్స్ ఏం వెళ్ళట్లేదు, లారీలు అలాగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఆపుకొని వంటలు వండుకోవడం అలా తింటున్నారు అంతే. అటైతే ఏం పెద్దగా వెహికల్స్ అయితే వెళ్ళనివ్వట్లేదు. ఒక తాతయ్య ఉండి నన్నైతే అటు సైడ్కి వెళ్ళొద్దమ్మా నువ్వు భయపడతావు అటు వెళ్ళొద్దని అన్నారు. జెంట్స్ని అయితే పంపేస్తున్నారు చూడండి. ఇదిగోండి నేను ఇప్పుడు వేలు పెట్టి చూపించాను కదా, ఆ సైడ్లో నుంచి ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ మా ఇంటి దగ్గరికి వచ్చిద్ది అనమాట. ఆ కాలంలో నుంచి నీళ్ళు అనేది మాకు వచ్చేసి మొత్తం సరౌండింగ్స్ అని మునిగిపోయాయి అనమాట. సో ఇది బ్రిడ్జిలో నుంచి చూస్తుంటే, బ్రిడ్జి మీద నుంచి చూస్తుంటే అబ్బాయి ఎక్కడ లేనని పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇప్పుడు ఉన్న బలంగా బ్రిడ్జి కూలిపోతే ఏమైద్ది, నీకు నీత రాదు కదా, ఇవన్నీ అసలు మెంటలే. నాకైతే అసలు తొందరగా మా హస్బెండ్ అయితే రానిచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కట్ట మీద పోలీసు వాళ్ళు ఉండి పోనీయట్లేదు. బట్ మేమైతే వీడియోలు తీసాము చూడండి, కొన్ని వీడియోస్ తీసాము, ఎక్కువగా షార్ట్ వీడియోసే తీసామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటా, షార్ట్స్ కూడా పెడతాను. సో వీడియో మాత్రానికి లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా